ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేయుచున్నాను. ప్రియమైన వారలారా, నా దేవుని సన్నిధిలో యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో పలికిన 7 మాటలలో 5వ మాటను మనం ధ్యానం చేసుకుందాం. యోహాను సువార్త 19వ అధ్యాయము 28వ వచనంలో చూసినప్పుడు దేవుని ఒక వాక్యం సెలవిస్తా ఉంది. నేను దప్పిగొనుచున్నాను అనెను. చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు ఆ సిలువలో వేలాడుతూ చివరి రక్తపు బొట్టును కారుస్తూ తన శరీరంలో ఉన్న రక్తాన్నంతా దారులుగా కారుస్తూ దాహం అని అడుగుతా ఉన్నాడు. ఈ మాటను మనం 2 విధాలుగా అర్థం చేసుకోవచ్చు. ఒకటి, శరీరానుసారమైన దాహము. రెండవది, నా పాపముల నిమిత్తమై, నా దోషముల నిమిత్తమై యేసుక్రీస్తు ప్రభువారు నీ పాపముల కొరకు, నా పాపముల కొరకు దాహము కలిగి ఉన్నాడు. ప్రియమైన వారలారా, దేవుని యొక్క సన్నిధిలో చూసినప్పుడు కీర్తన గ్రంథము 69వ అధ్యాయము 21వ వచనంలో చూసినప్పుడు దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది. ఒకసారి చూడండి, కీర్తన గ్రంథము 69 21వ వచనంలో చూసినప్పుడు దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది. వారు చేదును నాకు ఆహారముగా పెట్టిరి, నాకు దప్పి అయినప్పుడు చిరుకను త్రాగనిచ్చిరి. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, ఈ యొక్క మాట మొదటగానే యేసుక్రీస్తు ప్రభువారు వాగ్దాన పూర్వకంగా, అంటే ప్రవచన పూర్వకంగా మొదటగానే ప్రవచించడం జరిగింది. నాకు దప్పి అయినప్పుడు చిరుకను వారు త్రాగనిచ్చిరి. చూసారా, ఆయన దాహం అని అడిగాడు, వారు చిరుకను త్రాగనిచ్చిరి అని దేవుని ఒక వాక్యం సెలవిస్తా ఉంది. అదేవిధంగా దేవుని ఒక సన్నిధిలో చూసినప్పుడు ఆ ప్రభుయేసు క్రీస్తు ఒక నీటి బుగ్గగా ఉన్నవాడు, అనేకులకు నీళ్ళనిచ్చినవాడు, నేనిచ్చి నీళ్లు త్రాగువాడు ఎన్నడూ దప్పికొనడని సెలవిచ్చిన యేసుక్రీస్తు ఈరోజు దాహం అని అడుగుతా ఉన్నాడు. చూడండి, దేవుని ఒక సన్నిధిలో చూసినప్పుడు కీర్తన గ్రంథము 78వ అధ్యాయము 20వ వచనంలో చూసినప్పుడు దేవుని ఒక వాక్యం సెలవిస్తా ఉంది. ఆయన బండను కొట్టగా నీరు ఉబికెను, నీళ్లు కాలువలై పారేను. ఏంటట? ఆయన బండను కొట్టగా నీళ్లు ఉబికినాయట. ఆ నీళ్లు కాలువలై పారుతా ఉన్నాయి. ఆ బండ ఎవరో తెలుసా? ఆ బండ యేసుక్రీస్తే. ఆ బండ యేసుక్రీస్తే. అలాంటి నీటి బుగ్గ లాంటి యేసుక్రీస్తే దాహం అని అడుగుతా ఉన్నాడు. అంటే ఇక్కడ ఎలా చెప్పుకోవచ్చాయా అంటే, నీటికే దాహం వేసింది అని చెప్పుకోవచ్చు. ప్రేమైన దేవుని బిడ్డలారా, చూడండి, నా పాపముల నిమిత్తమై ఆయన దాహము కొంటా ఉన్నాడని అడుగుతా ఉన్నాడు. దేవుని ఒక సన్నిధిలో చూసినప్పుడు దేవుని ఒక వాక్యం స్పష్టంగా నీతో నాతో మాట్లాడుతా ఉంది. అనేక మార్లు నేను దేవుని సన్నిధిలో దేవుని ఒక మాటను పెడచెవిన పెడతా ఉన్నామేమో, దేవుని ఒక మాటను పెడచెవిన పెడుతూ మాట్లాడుతూ ఉన్నామేమో. ఒకసారి ఆలోచించండి. నేను దప్పిగొనుచున్నానని దేవుని ఒక వాక్యం సెలవిస్తా ఉంది. యేసు ప్రయాణము వలన అలసి ఉన్న రీతినే ఆ బావి యొద్ద కూర్చుండెను. ఏంటట? యేసు ప్రయాణము వలన అలసిపోయి ఆ బావి వద్ద కూర్చుని ఉన్నాడట. నా పాపముల నిమిత్తము, నా దోషముల నిమిత్తము, నా అపవిత్రతమైన పనుల నిమిత్తము ఆయన ప్రయాణము చేసి చేసి అలసిపోయి ఆ బావి వద్ద ఆయన కూర్చుని ఉన్నాడట. నీ కొరకు, నా కొరకు, నా దోషముల కొరకు, నా పాపముల కొరకు ఆ సిలువలో వేలాడుతూ ఆ చివరి రక్తపు బొట్టును నీ కొరకు, నా కొరకు కారుస్తూ అలసిపోయి ఉన్నాడు ఆ ప్రభువు యేసుక్రీస్తు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఒక్కసారి ఆలోచన చేయండి. నీటి బుగ్గ లాంటి యేసు ప్రభు, అనేకులకు నీళ్లు ఇచ్చినవాడు, నేనిచ్చి నీళ్లు త్రాగువాడు ఎన్నడూ దప్పికొనడని సెలవిచ్చిన యేసు ప్రభు ఈరోజు నీ కొరకు, నా కొరకు ఆ మండుటెండలో ఆ సిలువలో వేలాడుతూ ఆ చివరి రక్తపు బొట్టు తన శరీరముల నుండి కారునంతగా ఆ సిలువలో వేలాడుతూ ఆ వేదనలో కూడా ఇదిగో దప్పిగొనుచున్నాను అని అడుగుతా ఉన్నాడు. ప్రియమైన వారలారా, దేవుని సన్నిధిలో చూసినప్పుడు దేవుని ఒక వాక్యం సెలవిస్తా ఉంది. ఒకసారి చూడండి, యేసుక్రీస్తు సన్నిధిలో నేను అనేక మార్లు దేవుని వాక్యాన్ని చదువుతా ఉన్నాం, అనేక మార్లు దేవుని వాక్యాన్ని వింటా ఉన్నాం. కానీ ఈ విధంగా ఎప్పుడైనా ఆలోచన చేసావా?
ఆయన దప్పికొనేది నా పాపముల కొరకు, నా దోషముల నిమిత్తమై ఆయన దాహముగొన్నాడు. ఒకసారి ఆలోచించు ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను దప్పిగొనుచున్నానని దేవుని ఒక వాక్యం సెలవిస్తా ఉంది. అదేవిధంగా హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 16వ వచనంలో చూసినప్పుడు దేవుని ఒక వాక్యం సెలవిస్తా ఉంది. ఏలయనగా ఆయన ఏ మాత్రమును దేవదూతల స్వభావమును ధరించుకొనక, చూసారా అంటట ఆయన ఏ మాత్రమును దేవదూతల స్వభావమును ధరించుకొనక అబ్రహాము సంతాన స్వభావమును ధరించుకొని ఉన్నాడు. అంటే మానవ రీతి స్వభావాన్ని ధరించుకున్నాడు. నీవు నేను ఏ రీతిగా మానవులుగా ఉన్నామో, నీవు నేను ఏ రీతిగా ఈ భూమి మీద మానవులుగా జీవిస్తున్నామో, ఆయన కూడా మానవ రూపంలో జన్మించి మానవ రూపాన్ని ధరించుకొని ఉన్నాడు. కానీ దేవదూతల స్వభావాన్ని ఆయన ధరించుకొనలేదు. ఏ మాత్రమును దేవదూతల స్వభావం ధరించుకొనక మానవ స్వరూపాన్ని ధరించుకొని మానవ రీతిలో ఆయన జీవిస్తూ ఉన్నాడని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. కావున ప్రజల పాపములకు పరిహారము కలగజేయుటకై దేవుని సంబంధమైన కార్యములో కనికరమును నమ్మకమును గల ప్రధాన యాజకుడగు నిమిత్తము అన్ని విషయములను ఆయన తన సహోదరుల వంటి వాడు కావలసి వచ్చెను. చూసారా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి వాక్యం సెలవిస్తా ఉంది. ఆయన ఏ మాత్రమును దేవదూతల స్వభావమును ధరించుకోలేదు. కానీ నీలాగా నాలాగా మానవ రూపమును మానవ స్వరూపమును ధరించుకొని ఏం చేస్తా ఉన్నాడట? కావున ప్రజల పాపమునకు పరిహారము కలగజేయుటకై, నా పాపములకు పరిహారము కలగజేయుటకై, నా దోషములకు పరిహారము కలగజేయుటకై, నా యొక్క చెడు తలంపులకు పరిహారము కలగజేయుటకై, నా పాపములకు పరిహారము కలగజేయుటకై యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేశాడట? దేవుని సంబంధమైన కార్యములో కనికరమును నమ్మకమును గల ప్రధాన యాజకుడగు నిమిత్తము ఏంటట? దేవుని సంబంధమైన ప్రధాన కార్యంలో, ఆ ప్రధాన కార్యములో నా యొక్క నిమిత్తము, కనికరము నిమిత్తము ఏం చేస్తా ఉన్నాడట? చూడండి, అక్కడ దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. దేవుని సంబంధమైన కార్యములో కనికరము నిమిత్తము నమ్మకము గల ప్రధాన యాజకుడగు నిమిత్తము అన్ని విషయాల్లో ఆయన తన సహోదరుల వంటి వాడయ్యాడు. అన్ని విషయాల్లోనట, ప్రతి విషయంలో తన సహోదరుల వంటి వాడాడు. అంటే నీలాగా నాలాగా శరీరాన్ని ధరించుకొని మానవ రీతిలో ఉండి యేసుక్రీస్తు ప్రభువారు ఆ సిలువలో వేలాడుతూ ఆ చివరి రక్తపు బొట్టును నీ కొరకు నా కొరకు కారుస్తూ నా పాపములకు పరిహారము కలగజేయుటకై, చూడండి ఆ మాటలో, ప్రజల యొక్క పాపములకు పరిహారము కలగజేయుటకై ఆయన దాహము గునుచున్నాడు. అనేక దినాల నుండి మనం చూస్తా ఉన్నాం. మానవులు పాపము పరిహారం నిమిత్తమై, పాపము తల నిమిత్తమై మేకల తలను, పొట్టేళ్ల తలను, అనేక జంతువుల తలను పరిహారముగా అర్పించేవారు, పక్షుల తలను అర్పించేవారు. కానీ జీవము గల యేసయ్య, సుచరిత్ర కలిగిన దేవుడు మానవుల యొక్క జీవితాలను చూసి, మానవ యొక్క పాపపు జీవితాన్ని చూసి ఆ పాపములకు పరిహారము కలగజేయుటకై తనను తాను నలగొట్టుకొని ఆ వేదనలో, ఆ శ్రమలో, ఆ నిందలో, ఆ అవమానములో అనేకులు పిడిగుద్దులు గుద్దుతా ఉంటే, అనేకులు కొరడాలతో కొడతా ఉంటే, అనేకులు ఉమ్మి వేస్తా ఉంటే ఆ చివరి రక్తపు బట్టును ఆ కలవరి సిలువలో నీ కొరకు నా కొరకు కారుస్తున్నాడు. ఎందుకయ్యా అంటే ప్రజల పాపములకు పరిహారము కలుగజేయుటకై. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ భూ ప్రపంచములో ఏ ఒక రక్తము ద్వారా, ఏ ఒక జంతువుల రక్తము ద్వారా, పక్షుల రక్తము ద్వారా, ఏ ఒక రక్తము ద్వారా నా పాపములకు పరిహారము కలగదు. కానీ జీవము గల యేసయ్య రక్తము ద్వారా నీకు నాకు, అనగా నా పాపములకు పరిహారము కలుగజేయుటకై యేసుక్రీస్తు ప్రభువారు దేవుని సంబంధమైన కార్యములో నమ్మకమైన మంచి యాజకునిగా ఉండటం నిమిత్తమై అన్ని విషయములో నీ కొరకు నా కొరకు తనను తాను నలగొట్టుకుని అప్పగించుకున్నాడు.
ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే ఆయన అంటా ఉన్నాడు, దాహము కొని ఉన్నాడు, నేను దప్పికొని ఉన్నానని దేవుడు మాట్లాడుతా ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, నీ విషయంలో నా విషయంలో దేవునికి ఎంత ప్రేమ ఉన్నది ఒకసారి ఆలోచించండి. నా పాపముల కొరకై ఏ పాపము చేయని వాడు, ఏ నేరము చేయని వాడు దప్పికొనుచున్నాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, జీవాధిపతి, మీ ఘనమైన పాదములకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇదిగో మా దోషములకు, మా పాపములకు పరిహారము కలుగజేయుటకై మీరు దప్పిగొనుచున్నారని తెలవిచ్చిన మాటను బట్టి మీకు స్తోత్రాలు, కృతజ్ఞతలు చెల్లిస్తూ, ఆ కలవరి శిలువలో ప్రభా చివరి రక్తపు బొట్టును నా పాపముల కొరకు, మా పాపముల కొరకు మీరు కార్చినందుకు మీకు స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మేము మీకు రుణపడి ఉన్నాం ప్రభా. ఇదిగో మేము మా సహోదరుల్ని వాక్యమును విని ఉన్నారు. వారి జీవితంలో మంచి యాజకుడికి నమ్మకంగా ఉండడానికి వయా నీ సన్నిధిలో నీ వాక్యం ప్రకారం జీవించటానికి కృప దయచేయమని, ఇదిగో మా పాపముల పరిహార నిమిత్తమై మీరు ఆ సిలువలో వేలాడుతూ చివరి రక్తపు బొట్టును కారుస్తూ నేను దాహము గొనుచున్నాను, దప్పి గొనుచున్నాను సెలవిచ్చిన మాటను బట్టి మీకే స్తోత్రాలు, కృతజ్ఞతలు చెల్లిస్తూ సమస్తమైన ఘనతయు మయమయు ప్రభావాలు మీరు మాత్రమే పొందమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. క్రీస్తు కలవరి ప్రేమ యూట్యూబ్ ఛానల్ని ఇంతవరకు మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియచేయండి, మేము ప్రార్థిస్తూ ఉంటాము. ఈ యొక్క ఛానల్ని అనేకులకు షేర్ చేయడం ద్వారా మీరును సువార్త ప్రకటించిన వారవుతారు. ప్రభు మిమ్మును మీ కుటుంబమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.